నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసేపట్లో రామచంద్రరావు బాధ్యతలు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. సిగాచి పరిశ్రమలో 6వ రోజు కొనసాగుతున్న శిథిలాల తొలగింపు. ఆచూకీ లభించని 9 మంది కోసం గాలింపు చర్యలు. ఉప్పల్ భగాయత్లో రహదారులపై గుంతలతో ఇక్కట్లు. అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికుల ఆరోపణ. సూర్యాపేట జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. నిందితుల నుంచి 3 లక్షల విలువైన 12 కిలోల సరుకు స్వాధీనం. జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. 14 గేట్లు ఎత్తి 1,27,000 క్యూసెక్కులు శ్రీశైలానికి విడుదల. కేంద్రంలో 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశాన్ని భ్రష్టు పట్టించిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి సత్తా ఉంటే భారత ముఖ చిత్రమే మారిపోయి ఉండేదన్నారు. రాజ్యాంగం నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించి చూడాలని ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన సామాజిక న్యాయ సమరభేరీ సభలో బీజేపీ ఆర్ఎస్ఎస్కు సవాల్ విసిరారు. 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి శ్రేణుల్లో జోష్ నింపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమరభేరీ సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన తెలంగాణ మాదిరే దేశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, కులగణనతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీల రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాల్ని గడప గడపకు తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ 11 ఏళ్లలో తెలంగాణకు చేసింది శూన్యమని ఆరోపించారు. రాజ్యాంగం నుంచి లౌకిక పదాన్ని తీసేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. మోదీ సర్కార్ విదేశాంగ విధానం సరిగ్గా లేక చుట్టూ ఉన్న దేశాలు మనకు శత్రువులుగా మారుతున్నారని ఖర్గే దుయ్యబట్టారు. इनके फॉरेन पॉलिसी के वजह से, फेल्यूर के वजह से हमारे को सब तरफ से दुश्मन बने हैं। 11 साल में मोदी जी ने देश के आर्थिक स्थिति को बर्बाद किया और देश में कानून को खत्म किया। अगर केंद्र में सत्ता आई तो देश का नक्शा बदलेगा। कोई आरएसएस वाला संविधान से सोशलिज्म और सेक्युलर वर्ड निकाल देना चाहिए। मैं चैलेंज करता हूं, तुम हो, तुम्हारा बीजेपी हो, तुम्हारा मोदी जी हो, शाह हो, कोई नहीं निकाल सकते। ये मेरा चैलेंज है, अगर निकाले तो। రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే విపక్ష పార్టీలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఎవరు మేలు చేశారు, అసెంబ్లీలో చర్చించేందుకు సిద్దమా అని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర అసెంబ్లీ సీట్లు 153 వరకు పెరగనున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 శాసనసభ సీట్లు, 15 ఎంపీ స్థానాల్లో గెలుస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे। दिल्ली को हम 15 पार्लियामेंट एमपी भेज देंगे। 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे। 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना, 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है। సామాజిక న్యాయ సమరభేరీ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ క్షేత్రస్థాయి అధ్యక్షులు తరలిరావడంతో స్టేడియం అంతా సందోహంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు శ్రమించాలని రాష్ట్ర నాయకత్వం శ్రేణులకు దిశానిర్దేశం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కలిసి పనిచేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. పీఏసీ భేటీలో పాల్గొన్న ఆయన సమస్యలుంటే అంతర్గతంగానే మాట్లాడాలని, బహిరంగ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని రాష్ట్ర నేతలు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చించారు. బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా సభ్యులు పీఏసీ భేటీకి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కొందరు నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సీనియర్ నేత వి హనుమంతరావు ఖర్గే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొందరు మంత్రుల పనితీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా తనతో కలిసి చర్చించొచ్చన్న రేవంత్ రెడ్డి అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగానే మాట్లాడాలని, పార్టీకి నష్టం కలిగించేలా ఎవరైనా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించొద్దని మల్లికార్జున ఖర్గే పీసీసీని ఆదేశించారు. పాత కొత్త అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని, కాంగ్రెస్ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఖర్గే దిశానిర్దేశం చేశారు. నామినేటెడ్ పదవులు త్వరగా భర్తీ చేయాలని పీఏసీ సభ్యులు కోరారు. పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు దక్కాలని, త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశించినట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ పదవులే నేతలకు వన్నెతెస్తాయని, వాటిని తేలిగ్గా తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఏసీ సమావేశంలో హితబోధ చేశారు. కాంగ్రెస్ ను మరోసారి అధికారంలోకి తెచ్చేలా నేతలు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగారని దిశానిర్దేశం చేశారు. ఇటీవల పార్టీ పదవులు పొందిన నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరవేసేలా చూడాలన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరుగుతాయని తెలిపారు. కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం లక్ష్యం చేరుకున్నట్లు రేవంత్ వివరించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సహా ముఖ్య నేతలు వేరుగా సమావేశమయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే బాగుంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నట్లు సమాచారం. కులగణన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరొచ్చిందన్నారు. బీసీ బిల్లును కేంద్రం ఆమోదించేలా జాతీయ స్థాయిలో ఒత్తిడి తెస్తే బాగుంటుందని మహేష్ గౌడ్ అన్నట్లు సమాచారం. బిల్లు ఆమోదం పొందేలోగా న్యాయ వివాదాలు తలెత్తకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలనే అంశంపై అధ్యయనం చేయాలని కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
मोबाइल సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమలో 6వ రోజు శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ఇంకా ఆచూకీ లభించని 9 మంది కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ప్రమాద సమయంలో 143 మంది కార్మికులు విధుల్లో ఉండగా 39 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. 34 మృతదేహాల గుర్తింపు పూర్తయి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. పటాన్చెరు ప్రభుత్వాసుపత్రిలో 5 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చట్ట ప్రకారం ఏర్పాటై ఎలాంటి బాధ్యతలు నెరవేర్చకుండా ఉంటే ఎలా అని గోదావరి నదీ యాజమాన్య బోర్డును కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి సుబోధ్ యాదవ్ ప్రశ్నించారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 2 రాష్ట్రాలు ప్రాజెక్టులను అప్పగించకపోవడంతో బోర్డుకు పని లేకుండా పోయిందన్నారు. పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారం కోసం ప్రయత్నించకపోతే ఎలా అని అడిగారు. హైదరాబాద్ వచ్చిన ఆయన జీఆర్ఎంబీ పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు. బోర్డుకు సంబంధించిన అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. బోర్డుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు సకాలంలో నిధులు ఇవ్వడం లేదని, ఉద్యోగులకు వేతనాలు కూడా ఇబ్బంది ఎదురవుతోందని అధికారులు వివరించారు. చిన్న మొత్తాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వడం లేదని సుబోధ్ యాదవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలతో సఖ్యతతో ఉండాలని బోర్డు అధికారులకు సూచించారు. ఇదే సందర్భంలో బోర్డు వద్ద పెండింగ్లో ఉన్న వివిధ అంశాల గురించి ఆరా తీశారు. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి బోర్డు పరిష్కరించాలని, అప్పటికీ సాధ్యం కాకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అవసరమైతే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని కూడా ప్రతిపాదించాలని సుబోధ్ యాదవ్ అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,20,419 క్యూసెక్కులు జలాశయంలోకి చేరుతుండగా అవుట్ఫ్లో 67,009 క్యూసెక్కులు విడుదలవుతోంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,704 క్యూసెక్కులు విడుదలవుతోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.9 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 172.66 టీఎంసీలకు చేరింది. చెరువు హద్దులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించకుండానే హైడ్రా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నీళ్లు వస్తున్నాయని కూల్చివేస్తూ పోతే నగరంలో చాలా వరకు నిర్మాణాలు నెలమట్టమవుతాయని పేర్కొంది.
ఎఫ్టీఎల్ను కూడా ఇష్టానుసారం నిర్ధారించడానికి వీల్లేదన్న హైకోర్టు గ్రామ పటం ఆధారంగా చెరువు హద్దులు నిర్ణయించిన తర్వాత బఫర్ జోన్ ఎఫ్టీఎల్ నిర్ణయించాలని స్పష్టం చేసింది. సున్నం చెరువు ఎఫ్టీఎల్ను ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, సర్వే నిర్వహించకుండా అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టిందంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా జోక్యం చేసుకుంటోందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 12, 13, అల్లపూర్ సర్వే నెంబర్ 31పై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిందని హైడ్రా న్యాయవాది తెలిపారు. ఈ ఉత్తర్వుల్ని అడ్డుపెట్టుకుని పిటిషనర్లు ఈ సర్వే నెంబర్లలోని బోర్ల నుంచి కలుషిత నీటిని ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఆ వాహనాల్ని సీజ్ చేయాలన్న హైకోర్టు పిటిషనర్లను సమర్పించిన పత్రాలను పరిశీలించిన తర్వాత ఎలాంటి వివాదం లేకపోతే చెరువు పునరుద్ధరణ పనులకు అనుమతి కోరుతూ హైకోర్టుకు దరఖాస్తు చేయాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలంటూ విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ హైడ్రా మధ్య సమన్వయ లోపం ఉందన్న విమర్శలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెరదించారు. వర్షాకాలంలో అత్యవసర పనుల కోసం ఏర్పాటు చేసిన 150 మాన్సూన్ టీంలు, 51 డీఆర్ఎఫ్ బృందాలు వర్షాలు లేనప్పుడు కూడా పనిచేస్తాయన్నారు. చెత్త తొలగింపు, నాలాల్లో పూడికతీత విషయంలో హైడ్రా బృందాలు జీహెచ్ఎంసీకి సహకరిస్తాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ మున్సిపాలిటీలో 940 కల్వర్టుల వద్ద చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోయాయని తెలిపిన రంగనాథ్ ఆ పని చేయాల్సింది జీహెచ్ఎంసీ అయినప్పటికీ పరిస్థితి తీవ్రత దృష్ట్యా హైడ్రా సహకారం అందిస్తుందన్నారు. అలాగే నాలాలపై ఆక్రమణల తొలగింపులో ఎస్ఎన్డిపి, జీహెచ్ఎంసీ ఇంజనీర్లతో కలిసి హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. వరద నీరు నిలిచే ప్రాంతాలపై కూడా సంయుక్తంగా పనిచేస్తూ సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. సూర్యాపేటలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 లక్షల విలువైన 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన 10 మంది యువకులు జట్టుగా ఏర్పడి ఏపీలోని అరకు నుంచి గంజాయిని కిలోలుగా తీసుకొచ్చి పట్టణంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నల్లచెరువు గుట్ట కేంద్రంగా చిన్న చిన్న పొట్లాలుగా చుట్టి కళాశాల విద్యార్థులే లక్ష్యంగా విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 6 సెల్ ఫోన్లు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. మరో 4 పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని సూర్యాపేట ఎస్పీ వెల్లడించారు. అనుమానంగా ఒక 6 వ్యక్తులు ఒక స్కూటీ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటున్న క్రమంలో వీళ్ళని మనం చెక్ చేస్తే వీళ్ళ పొజిషన్ నుంచి మనం సుమారు 12 కేజీల ఎండు గాంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 6 వ్యక్తులు సూర్యాపేట నుంచి ఖమ్మం బై రోడ్ లో వెళ్లి అక్కడి నుంచి అరకు ప్రాంతం ఎక్కడైతే ఈ గాంజాయి మనకు సులభంగా లభిస్తుందో ఆ ఏరియాకు పోయి అక్కడ ఉన్నటువంటి లోకల్ గుర్తు తెలియని వ్యక్తులు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చినటువంటి వ్యక్తులని తారసపడి ఒక్కొక్క వ్యక్తి 2000 రూపాయల చొప్పున కిలో 10 కిలోల గాంజాయిని తీసుకొని రావడం జరిగింది. 50 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళకున్న వినియోగదారులకి సీక్రెట్ గా అమ్మి ఇవంతా మనకు వివరాల్లోకి వచ్చినాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ పరిధిలో మాత్రం ఈ స్ఫూర్తి కానరావడం లేదు. రోడ్లపై గుంతలు, మురుగునీరు, ఫలితంగా దోమల బెడద ఇవన్నీ చాలవన్నట్లు రోడ్ల పక్కనే భారీ స్థాయిలో చెత్తా చెదారాన్ని పడేస్తున్నారు. వీటిని పారిశుధ్య సిబ్బంది, అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఉప్పల్ భగాయత్ ఏరియా చాలా విలువైన ప్రాంతం. ఇక్కడ గజం ఇంటి స్థలం 1,00,000 రూపాయలకు పైగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. వివిధ ప్రాంతం వారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు. ఇక్కడి వరకు బాగున్నా జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపంతో కొందరు రోడ్డు పక్కన ఇష్టారీతిన చెత్తా చెదారం పడేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేయకపోవడంతో సమస్య తీవ్రంగా మారుతోంది. దోమలు విజృంభిస్తున్నాయని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. హెచ్ఎండిఏ బగాయత్ శిల్పారామం సైడ్ అంటే రామంతపూర్ సైడ్ లో రోడ్లు చూస్తే ఈ పద్ధతిలో నీళ్లు నిలిచి అవతలికి పోవాలంటే ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసే మహిళా కార్మికులు చీరని ఇట్లా పైకి అనుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంతేకాకుండా దోమలు విపరీతంగా ఉండడం అనేది చాలా భయంకరమైన విషయం. ఫాగింగ్ ను మాత్రం గవర్నమెంట్ మర్చిపోవడం అనేది జరిగింది. ఈ దోమలు కొట్టడం వల్ల డెంగ్యూ వచ్చేసి హాస్పిటల్ పాలవుతున్నారు పబ్లిక్.
అంతేకాకుండా ఏది ఏమైనా ఈ దోమల నివారణ నుండి మరియు చెత్త డంపింగ్ నుండి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. జెర్సీ పాలకేంద్రం సమీపంలో రహదారులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. పరిశ్రమల నుంచి వ్యర్థాలు వదలడంతో రోడ్డు మొత్తం మురుగునీరుతో నిండిపోతుంది. రోడ్లపై వెళ్లే పాదచారులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు పక్కన చెత్త కుప్పలు, భవన నిర్మాణ సామాగ్రి, చెత్తాచెదారం పేరుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. జెర్సీ రోడ్ టు నాగోల్కు వెళ్లే రోడ్డు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి ఆఫ్ చేసి మధ్య రోడ్ క్లోజ్ చేయమంటే చేయట్లేదు. నాగోల్ టు కనెక్టివిటీ రోడ్ కాబట్టి 100 ఫీట్ రోడ్ కనెక్టివ్ రోడ్ పబ్లిక్ అంతా ఉప్పల్ నుంచి పోతే జామ్ అవుతుంది అని చెప్పేసి ఇటుండి వెళ్ళడం జరుగుతున్నది. క్రికెట్ ఆడేటప్పుడు ఇక్కడ నుంచే వెహికల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు, అక్కడ క్లోజ్ చేస్తారు కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇది మాకు సంబంధం లేదంటారు, ఐలా వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. మరి ఎవరికి సంబంధం? పబ్లిక్ సమస్య ఇది. పబ్లిక్ గురించి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది కాబట్టి రోడ్లు వేయాలని మేము గతంలో కూడా అడిగాము. రీసెంట్ గా 2 ఆటోలు పడిపోయి అక్కడ ముందర మీకు చూస్తే అక్కడ ఒక అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేశారు, అక్కడ ఓపెన్ ఉన్నది, అందులో పడిపోయాది. 2 కాలు చేతులు విరిగాయి. అదే విధంగా జెర్సీ వాళ్ళు రాత్రి ఏం చేస్తున్నారంటే అది వేస్ట్ వాటర్ వదలడం వల్ల గలీజమైన స్మెల్ రావడం వల్ల ఇడంగా వెళ్లే పరిస్థితి లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారులు, పారిశుద్ధ్య సమస్యలపై తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.